नमस्ते यतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय వేదిక మీద అసెంబ్లైన మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ మల్లి మనోహర్ గారు, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటరెడ్డి గారు, శ్రీ బ్రహ్మగారు గారు, శ్రీ వెంకటేష్ గారు, శివవాసమైనటువంటి మాతృమూర్తులు, యువ బృందం మరియు చిన్నారులు అందరికీ నమస్కారాలు, ఆశీస్సులు. నాకు ఈరోజు వివేకానంద స్వామీజీ దేహత్యాగం చేసిన రోజు 1902 జూలై 4న 39 సంవత్సరాలకే తన దేహాన్ని త్యాగం చేశారు. కానీ ఆయన చేసిన కార్యం చూస్తే 1500 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని నేను మానవాళికి అందించాను. ఒక వ్యక్తికి కాదు ఆయన సందేశం ఇచ్చింది, ఒక దేశానికి కాదు, మానవాళికి. నేను ఇచ్చిన సందేశం ఎప్పటివరకు సరిపోతుందంటే 1500 సంవత్సరాల వరకు ఇంకొక ప్రవక్త అవసరం లేదు మానవాళికి. 39 సంవత్సరాలే, 29వ సంవత్సరం నుంచి 39 వరకు 10 సంవత్సరాల్లో ఆయన ప్రపంచాన్ని చుట్టి అంతటి కార్యం చేశారు. ఒక వ్యక్తి మానవాళికి జ్ఞాన భిక్షను పెట్టారు. స్వామీజీ అంటారు, వివేకానంద స్వామీజీ, ఐ షల్ నాట్ సీ 40, అంటే నేను 40వ వడిలో పడబోవడం లేదు, అంటే 40వ సంవత్సరంలో నేను ఉండను, అంటే 40 ముందే వెళ్ళిపోతాను ఈ ప్రపంచం నుంచి. అప్పుడు ఎవరు అన్నారు ఆయనతో, ఎందుకు స్వామీజీ, ఎందుకు అది తొందరగా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటే, నేను వచ్చిన కార్యం పూర్తయింది, నేను ఏ పని మీద అయితే వచ్చాను ఈ ప్రపంచంలోకి ఆ పని పూర్తయింది కాబట్టి నేను వెళ్ళిపోవాలి, సో వెళ్ళిపో అని చెప్పి ఆయన 40 సంవత్సరం రాకముందే దేహత్యాగం చేశారు. హీరోయిజం ఆఫ్ అన్ ఎక్సెప్షనల్ టైం. అలాంటి హీరోస్ మనకి సాధారణంగా కొందరు కనబడరు. మనం ఇంకా బ్రతకాలనుకుంటాం, 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా బ్రతకాలనుకుంటాం, 80 వచ్చినా ఇంకా బ్రతకాలనుకుంటాం, 90 వచ్చినా ఇంకా 4 రోజులు బ్రతికితే బాగుంటుంది. ఎవరు నీ ప్రపంచం నుంచి వెళ్ళిపోవడం సిద్ధపడతాం? రైట్. So that's the difference between spiritual soul and ordinary souls. So, మీరందరూ దాకా మురళీ మనోహర్ గారు చెప్పారు, నిజంగా మీరు మట్టిలో మాణిక్యాలు. I hear them speaking so confidently and clearly. టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న పిల్లలు, పల్లెటూరు పిల్లలు, జీనియస్ ఉంది, ఆసక్తి ఉంది, కష్టపడే మనస్తత్వం కలిగి పేదరికం వలన అవకాశాలు లేక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారని, వాళ్ళకి ఆసరా, వాళ్ళకి మనం చేయి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ జీవితంలో ఉన్న శిఖరాలను అధిరోహించేటట్టు చేసి వాళ్ళు ఇంకా కొంతమందికి స్ఫూర్తినిచ్చేటట్టు చేయడానికి ఒక చక్కటి సంకల్పంతో, ఆశయంతో, లక్ష్యంతో ఈ ఫౌండేషన్ 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఎంతోమంది పేద విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, ప్రేరణించి ఒక యజ్ఞం చేశారు మన వెంకటరెడ్డి గారు, ప్రమోద గారు, వారి యొక్క బృందం, టీం. కంగ్రాచులేట్ యు ఆల్. అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందిస్తున్నాను. భారతదేశం ప్రస్తుత జనాభా 134 కోట్లు. ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అవకాశాలు సరిగ్గా లేక పేదరికం వలన దేశంలో 30% మంది ఇంకా పేదరికానికి దిగువనే ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎన్నో సంస్థలు, సేవా సంస్థలు
స్వచ్ఛంద సంస్థలు ఈ పరిస్థితిని మార్చడానికి, ఎందుకంటే గవర్నమెంట్ యొక్క శ్రమ, గవర్నమెంట్ యొక్క సంకల్పాలు నెరవేరాలంటే కేవలం ప్రభుత్వ పరంగా అన్నీ జరగవు. మానవ సేవే మాధవ సేవ అని గొప్పవాడు చెప్పినటువంటి సూక్తిని, ఆర్యోక్తిని తీసుకొని సత్సంకల్పంతో సమాజానికి నా వంతు సేవ చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ కూడా అలాంటి ఒక సంస్థ. వివేకానంద స్వామీజీ, డాక్టర్ అబ్దుల్ కలాం వారు లాంటి మహోన్నతమైన వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొంది ఈ సంస్థను నడిపిస్తున్నారు. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, by helping the society you help yourself, by helping fellow human beings you help yourself. Even the least good done for others awakens the spirit within and instills in the heart the strength of the life. పరోపకారం కొద్దిగా చేసినా కూడా అది ఆ వ్యక్తి హృదయాన్ని సింహ సదృశమైన శక్తితో నింపుతుందంట. పరోపకారం సంకల్పిస్తే చాలండి. కలియుగంలో నేను చేయకపోయినా చేయాలంటే ఒక సంకల్పం ఉంటే చాలంట. నీకు హృదయంలో సింహమైన శక్తి జాగ్రత్తమవుతుంది. వివేకానంద స్వామి నిజంగా నువ్వు కార్యరంగంలో నీకు పరోపకారం చేస్తే తప్పకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావు, భగవంతుడిని తెలుసుకుంటాం. కాబట్టి భారతదేశం కర్మభూమి. మనుషులు భోగభూములు ఆ భోగాన్ని అనుభవించిన తర్వాత చివరికి యోగం కోసం, అంటే భగవంతుడితో సాహిత్యం పొందడానికి భారతదేశంలో జన్మ తీసుకుంటారంట. భారతదేశంలో పుట్టడమే ఒక వరం, అదృష్టం. భాగవతం అని చెప్పబడింది. దేవతలు కూడా భారతదేశంలో మనుష్య జన్మ పొందాలని కొవిడ్ ఊరుకుంటారంట. ఎందుకంటే ఇక్కడ నుంచి యోగం మొదలవుతుంది, సత్యాన్వేషణ మొదలవుతుంది. సృష్టికి సృష్టికర్తకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, సంబంధం ఏంటి తెలుసుకోవడం ఒక కుతూహలం వ్యక్తులు జనిస్తుంది. మిగతా దేశాలు ఇలాంటి సంకల్పాలు లేదు. అది ఆర్యభూమి, కర్మభూమి, వేదభూమి, మోక్షభూమి. భారతదేశం యొక్క విలువ భారతీయులకి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే మురళీమనోహర్ గారి విషయం బాగా తెలుసు. అందుకే నేను సిలబస్ని మార్చడానికి ఏమి చేయాలో, ఇప్పటికీ దురవస్థ సంభవించడానికి భారతదేశం ఇంకా ఇంత పేదరికం ఉండడానికి కారణం ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులను సృష్టించలేకపోయాం. చదువు ద్వారా, విద్య ద్వారా. ఎడ్యుకేషన్ హెస్ ఫెయిల్డ్ us ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. 70 సంవత్సరాల నుంచి పాలకులు, నాయకులు, దేశం అనేటువంటిది బడిలో నిర్ణయిపోతుంది. పిల్లలు ఎలాంటి పాఠాలు చదువుకుంటున్నారు, వాళ్ళ మనస్సులోకి ఎలాంటి భావజాలం పెడుతుంది, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు రూపుదిద్దుకుంటారు రేపు ఈ చదువును చదివితే. ఆ స్పృహతో ఆలోచించి నిజమైనటువంటి విద్యను మనం అందిస్తున్నామా అనేటువంటి ఆత్మ పరిస్థితి చేసుకోకపోబట్టి ఒక లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం భారతదేశానికి ఒక దుస్థితిలోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో అవినీతి చాలా ఎక్కువగా దేశాల్లో మనకి ఉన్నతమైనటువంటి స్థానం లభించింది. ఏమైనా వచ్చిన పరిస్థితి అంటే విద్య వల్ల. అవినీతి లేకపోతే ఈ ఆర్థిక అసమానతలు ఉండేవి కావు, ఈ స్థాయిలో ఉండేవి కావు. అంటే చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా దేశం పట్ల నాకు ఒక బాధ్యత ఉంది, ఇది నా దేశం, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళకి సహాయం చేయడం నా బాధ్యత, వీళ్ళ శ్రమ ద్వారా నేను చదువుకున్నాను, వాళ్ళు నా విద్యకి సహకరించారు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా. స్వామీజీ అంటారు, బ్యూటిఫుల్ స్టేట్మెంట్, హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఎట్ దేర్ ఎక్స్పెన్స్. అంటే పేదల గురించి మాట్లాడుతూ, every individual who has taken, who actually educated himself at the expense of this poor, and if he doesn't show any concern for others, I consider him a traitor. అంటారు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ ప్రజల యొక్క పనులు ద్వారానే ఐఐటీలో, ఐఎంలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు, అమెరికా వెళ్ళిపోతారు, ఇంకా డబ్బులు సంపాదించుకుంటారు, అక్కడే స్థిరపడిపోతున్నారు. ఆ స్పృహ, జాతీయ స్పృహ, సరే నేను బాగానే స్థిరపడ్డాను, లెట్ మీ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ, దేశానికి నేనేమైనా చేస్తాను నా వంతు, ఎందుకంటే ఆ దేశం నుంచి నేను తీసుకున్నాను కాబట్టి. ఆ విధమైనటువంటి జాతీయత భావం కలగట్లేదు. లేకపోతే మన దగ్గర ఎన్ఆర్ఐలు చాలా మంది ఉన్నారు, అలాగే కాదు, వాళ్ళకి డబ్బులు పోలుంటే ఏం చేసుకోవాలో తెలియట్లేదు. జీవితంలో చాలా ఎంటీనెస్ వచ్చింది, కైండ్ ఆఫ్ ఎన్యూఈ, ఒక రకమైనటువంటి అంటే ఇంకేమైనా జీవితం ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్, జన్మ సాఫల్యాన్ని పొందవచ్చు,
జీవన సార్థకతని పొందవచ్చు. తెలియట్లేదు వాళ్ళకి. నేను అదే నాకు వచ్చిన వాళ్ళకి చెప్తాను, మీరు ఇంతకాలం ఉన్నారు, మీరు సంపాదించిన డబ్బులు మీరు మిగతా జీవితానికి సరిపోతాయి, మీకు ఇంకా సర్ప్లస్ ఉంది మీ దగ్గర. అది వచ్చి 10 గ్రామాలు మీరు అడాప్ట్ చేసుకోండి, లేకపోతే 2 గ్రామాలు అడాప్ట్ చేసుకోండి, దత్తతకి తీసుకొని ఆ గ్రామంలో ఉన్న పేదలకి మీరు మీ వంతు సహాయం చేయండి. అదే చెప్తుంటాను వాళ్ళకి ఎక్కువగా. ఇట్స్ వెరీ ఈజీ టు బికమ్ ఏ గాడ్ ఇన్ దిస్ కంట్రీ. ప్రపంచంలో మనిషి మీరు ఒక 10 మందికి సహాయం చేశారనుకోండి, ఒక 4 గ్రామాల్లో పిల్లలకి చదువు చెప్పించారనుకోండి, వెంటనే ఆయన దేవుడు అండి అంటారు. మనం దేవుడు అంటే ఎక్కడో పైన స్వర్గంలో కూర్చున్నాడు, ఆయన దేవుడు. ఒక మంచి మనిషి తోటి మనిషికి సహాయం చేసే మనిషిని వెంటనే దేవుడు చేసేస్తున్నాం. ఆయన చాలా సహృదయుడండి, చాలా సహాయం చేస్తారండి. పేదలంటే ఆయనకి చాలా అభిమానం, మక్కువ, ప్రేమ ఉన్నాయి. అదే చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచం ఏ దేశంలో కూడా మీరు అంత తొందరగా దేవుళ్ళు అని తోటి మనిషితో పిలిపించుకోలేరు, ఒక భారతదేశం తప్ప. భగవంతుడు ఇదంతా ఈ ఆర్థిక అసమానతను మీకోసం సృష్టించారు. ఈ అసమానతను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ మీరు మీ జన్మని సాఫల్యం చేసుకోండి, సార్థకం చేసుకోండి. కానీ అక్కడ పోయిన తర్వాత ఇంకా రకరకాల కారణాలు పిల్లలు చదువు అని చెప్తారు, లేకపోతే వాడికి ఇక్కడ రావడం ఇష్టం లేదంటారు, మావాడికి ఇష్టం లేదని ఆయనకి ఇష్టం లేదని ఆమె. సో ఇద్దరికి మధ్యలో సయోగ్య సఖ్యత కోఆర్డినేషన్ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ వీడిపోతున్నారు. ఆ ఆస్తులు అలా నిండిపోతాయి, ఏం చేయాలో తెలియట్లేదు. లేకపోతే ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడు అమెరికాలో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. అందులో ఒక 10% అంటే ఒక 5 లక్షల మంది భారతదేశానికి వెనక్కి వచ్చి వాళ్ళకున్నటువంటి సంపదను ఇక్కడ వినియోగించి దేశాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దేశం చాలా పురోభివృద్ధి చెందుతుంది. వాళ్ళు అది రావట్లేదు. ఇక్కడ మా అవినీతిని కూడా తొలగించలేకపోయాం. ఎందుకంటే వివేకానంద స్వామి లాంటి వ్యక్తిని పరిచయం చేసినట్టు ఇక్కడ వేరే దేశం నిర్వహించలేదు. ఆ వివేకానంద స్వామి స్థాయి వ్యక్తిగా తయారు కాలేకపోయినా ఆయన నుంచి 5% ఇన్స్పిరేషన్ ప్రేరణ తీసుకున్నా కూడా డిఫరెంట్ వే భారతదేశం ఇంకో రూపం ఉండేది, ఇంకో విధంగా ఉండేది. ఈ పాటికే ప్రపంచంలో అగ్రగామిగా ఉండేవాడు. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా, అంటే విదేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక రాయబారిగా వెళ్ళగలగాల్సింది. విద్య ద్వారా ఇంకా ఆశ్రమాన్ని కల్పించి ఆ సాధికారత ఇచ్చి ఉంటే ఇండియా ఒక కాన్ఫిడెంట్ వరల్డ్ అయినావు. ప్రపంచం ఇప్పటికీ జగద్గురువు అయింది. ఇప్పుడు మనం చాలా ప్లాట్ఫామ్ మీద వింటున్నాం, భారతదేశాన్ని మళ్ళీ జగద్గురు చేయాలి. ఎలా చేస్తావు జగద్గురు? జగన్మాత మనకు జగద్గురువుని ఇచ్చిన వివేకానంద స్వామి రూపంలో ఆ జగద్గురువును పరిచయం చేశావా? ఆయన భావాన్ని స్వీకరించావా? స్వీకరించలే. సెక్యులరిజం పేరుతో, లౌకిక దేశం పేరుతో హిందువుకి, హైందవుడికి తన ధర్మం గురించి, తన ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఎంతో తపస్సు చేసి, సాధన చేసి కొన్ని జన్మల పాటు వాడు గ్రహించినటువంటి ఋషులు గ్రహించినటువంటి జ్ఞానం ఏదో ఉందో, పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం. వివేకానంద స్వామిజీ ఆ జ్ఞానాన్ని ఆధునిక ఋషుల రూపంలో అక్కడ భారతదేశం గురించి తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో వితరణ చేస్తే వాళ్ళు, స్వామిజీ మీరు మాకు జ్ఞాన దీక్ష పెట్టారు, మీకు మేము చాలా కృతజ్ఞతలై ఉంటాము అని చెప్పారు. He was the pioneer, the first man to carry Vedanta to the West, వివేకానంద స్వామిజీ. ఒక పాశ్చాత్య వనిత వివేకానంద స్వామిజీని అడుగుతుంది, స్వామిజీ మీరు మాకు చాలా సహాయం చేశారు, చాలా జ్ఞానాన్ని ఇచ్చారు మాకు, మేము మీకు రుణపడి ఉన్నాం ఎంతైనా. మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, మీకు ఏ విధంగా మేము సహాయం చేయగలం అంటే వివేకానంద స్వామిజీ ఒక మాట అంటారు, మేడం లవ్ ఇండియా, నా దేశాన్ని ప్రేమించండి. విదేశీయులు చెప్పారు ఆయన. అండ్ షీ ఇన్ఫ్యాక్ట్ రిసీవ్ దట్ మెసేజ్ అండ్ కేమ్ టు ఇండియా. తన ఆస్తిని అంతా కలకటాలో ఇప్పుడు రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్ వేలూరు మఠం అంటారు, గంగానది ఒడ్డున, తన ఆస్తిని మొత్తం కూడా రాసిచ్చేసి ఆమె ఇచ్చినటువంటి ఆస్తితోనే ఆ వేలూరు మఠం స్థలం కొని అక్కడ వివేకానంద స్వామి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్, ఇప్పుడు గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ రామకృష్ణ మిషన్ 250 కేరళ ప్రపంచవ్యాప్తంగా అంకే అది హెడ్ క్వార్టర్ అయింది. లవ్ ఇండియా, నా దేశాన్ని ప్రేమించింది. అదేవిధంగా సిస్టర్ నివేదిత కూడా ఆయన అది చెప్పారు. ఆమె భారతదేశానికి వచ్చి ఇంగ్లీష్ వనిత, ఓకే, ఇంగ్లీష్ వనిత భారతదేశానికి వచ్చి తన జీవితాన్ని భారతీయుల కోసం అంకితం చేసింది. ఆమె ఒకరోజు ఇట్లానే ఉండి ఆమె స్కూల్ నడిపింది కలకటాలో. సోదరు నివేదిత పిల్లల్ని అడుగుతుంది, మీ రోల్ మోడల్ ఎవరని, ఎవరు మీ దృష్టిలో ఐడియల్ ఉమెన్, ఆదర్శ నారి అంటే వాడు వెంటనే క్వీన్ విక్టోరియా అన్నారు. అప్పుడు ఆమె
సిగ్గులేదు మీకు అంది తెలుసా. అమెరికన్ ఇంగ్లీష్ లేడీ వచ్చి సీత ఇది రోల్ మోడల్, సావిత్రి మస్ట్ బి రోల్ మోడల్ అని చెప్పి భారతీయుల్ని ఆమె పాశ్చాత్య వనిత ఉండి తిట్టి మీ సంస్కృతి గురించి మీకు తెలియదు. షీ మేక్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. షీ సెడ్ ద సింప్లిసిటీ ఆఫ్ ఇండియన్ హోమ్ ఈజ్ అ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ఎ హైలీ కల్చర్డ్ మైండ్. భారతదేశాన్ని ముందు అపార్థం చేసుకుందామా. వివేకానంద స్వామి అంటారు, భారతదేశాన్ని మీరు అలా చూస్తే తెలియదమ్మా, మీకు అర్థం కాదు, మీకు అక్కడ పేదరికము, దారిద్ర్యము, అజ్ఞానం, మూఢనమ్మకాలు ఇవే కనపడతాయి. ఓకే, ప్రత్యక్ష ఫస్ట్ సైట్లో చూస్తే మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో అందరూ అనుకున్నారు భారతదేశం చాలా వెనుకబడిన దేశం అని. కొంతసేపు ఆగమని వివేకానంద స్వామిజీ భారతీయుల యొక్క జీవన విధానం మీకు వెంటనే అర్థం అవుతుందంటే ఆమె నమ్మలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు అర్థమైంది. దట్ షీ మేక్స్ ది స్టేట్మెంట్, ద సింప్లిసిటీ ఆఫ్ ఇండియన్ హోమ్ ఇస్ ద డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ఎ హైలీ కల్చర్డ్ మైండ్. ఇవాళ మనం ప్రకృతిని పరిరక్షించలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ అంటే వాతావరణంలో ఈ మార్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పాశ్చాత్య జీవన విధానం వల్ల. I don't know whether you heard or not, when I was in PG, I was doing my MSc in Environmental Science, మా ప్రొఫెసర్ ఒక విషయం చెప్పాడు, హ్యాంబర్గర్ కనెక్షన్ అన్నాడు. డూ యూ నో హ్యాంబర్గర్ కనెక్షన్ అని మమ్మల్ని మేము ఆరుగురు క్లాస్లో కూర్చున్నప్పుడు మేమన్నా తెల్ల మొక్క వేసాం, మాకు తెలియదండి హ్యాంబర్గర్ కనెక్షన్ ఏంటి అంటే. హ్యాంబర్గర్ కనెక్షన్ అంటే ఆయన చెప్పాడు, అమెరికా వాళ్ళు బీఫ్ గుడ్ మాంసం తినడం వలన బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్ అంతా కరిగిపోతుంది. వాళ్ళు అలవాటు మార్చుకుంటే, వాడు బీఫ్ కన్జంప్షన్ సగం కనుక తగ్గించుకుంటే అమెజాన్ ఫారెస్ట్ మిగులుతుంది. బ్రెజిల్లో రెయిన్ ఫారెస్ట్ ఉంది, అమెజాన్ ఫారెస్ట్. భారతదేశం అంత సైజు ఉంటుంది ఆ ఫారెస్ట్. ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు 500 స్క్వేర్ కిలోమీటర్లు 1000 స్క్వేర్ కిలోమీటర్లు కాదు. భారతదేశం ఎంత ఉంటుందో అంత సైజులో ఫారెస్ట్ ఉంది. వాళ్ళు ఆర్డినరీ ఫారెస్ట్ కాదు, వెరీ థిక్ ఫారెస్ట్. చీమల దూరం, చిక్కడివి, కాపుల దూరం, కరడు అంటారు కదా, అలాంటి అడవి. దట్ బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్ యాక్చువల్లీ యాక్టింగ్ యాజ్ అ లంగ్స్ ఫర్ ద వరల్డ్. ప్రపంచానికి అది ఊపిరి. ఎందుకంటే ఆ చెట్లు ఈ పొల్యూషన్ అంతా అబ్జర్వ్ చేస్తుంది ప్రపంచం మొత్తం. ఎందుకంటే గాలికి భౌగోళిక ఎల్లలైతే ఉండవు కదా. భారతదేశం గాలి వేరు, పాకిస్తాన్ గాలి వేరు, అమెరికా గాలి వేరు, గాలి అది పోతానే ఉంటుంది కదా అట్లా. సో ఎక్కడ పొల్యూషన్ జనరేట్ అయిన ప్రపంచంలో అది మొత్తం కూడా రెయిన్ ఫారెస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేయాలంటే బ్రెజిల్ వాళ్ళు నరికేస్తారు. ఎందుకు నరికేస్తున్నారంటే వాళ్ళు గడ్డి భూములు తయారు చేసుకొని వీటిని పెంచుతున్నారు. ఆవుల్ని, ఎద్దుల్ని పెంచి బీఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ అది. మా ఫారెక్స్ రిజర్వ్ కావాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి. ఒక దేశపు ఆహారపు అలవాటు ప్రకృతికి ఎంత చెడు చేస్తుందో ఉదాహరణ చెప్పడానికి చెప్పారు మా ప్రొఫెసర్ గారు ఆలోచన. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్లు, మీరు ఎక్కువ తింటున్నారు, రెడ్ మీట్ ఎక్కువ తినబట్టి మీకు క్యాన్సర్ వస్తుంది, తగ్గించండి అంటే ఇప్పుడు వెగాన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అమెరికాలో కూడా, వెజిటేరియన్ మూవ్మెంట్. క్యాన్సర్స్ వస్తున్నాయి మీకు ఎందుకంటే రెడ్ మీట్ అడగట్లేదు. అంతకుముందు 100 సంవత్సరాల క్రితం చాలా పని చేసేవాడు, చాలా శ్రమ చేసేవాడు. ఒక లారీలో ఒక కోలు ఎక్కించారంటే అప్పుడు మేము మన ఇప్పుడు ఇవన్నీ లేవు కదా, క్రేన్లు, ఎక్స్కవేటర్స్ లేవు. తవ్వాలి, చేత్తో తవ్వాలి, గడపాతో తవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు అలాంటి శ్రమ ఎవరు చేయట్లేదు, మిషన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఫుడ్ని ఎవరు జీర్ణం చేసుకోలేకపోతున్నారు, తద్వారా క్యాన్సర్ వస్తుందంటే ఇప్పుడు తగ్గించారు, తగ్గుతుంది. బట్ స్టిల్ ఆహార అలవాటు రాత్రికి రాత్రి మారదు. సో అందుకనే సిస్టర్ ఏదైతే ఈ మాట చెప్పింది, ద సింప్లిసిటీ ఆఫ్ ఇండియన్ హోమ్ ఇస్ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ద హైలీ కల్చర్డ్ మైండ్. ప్రకృతిని పరిరక్షించాలంటే నిరాడంబర జీవనం అవసరం అవుతుంది. మరీ గ్రీడ్తో మనం దురాశతో ఇంకా వనరులు కావాలి, ఇంకా వనరులు కావాలి, జనాభా తగ్గడం లేదు, తగ్గించుకోవడం ఇష్టపడలేదు. భవిష్యత్తులో వాళ్ళకి ఏమి ఇస్తాం మనం? అందుకని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా హరితహారం పేరుతో ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యూ మస్ట్ అప్రిషియేట్ ద ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు వర్షాకాలం, చెట్లు ఎన్ని సాధ్యమైతే అన్ని పెట్టి ప్రకృతికి మీరు సహకరించాలి. అది మన బాధ్యత. భవిష్యత్ తరాల వారికి మనం ఇంకా బంగారు భూమిని, మంచి భూమిని ఇవ్వాలి. అలానే ఇప్పుడు మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్న ఒక కార్యక్రమాన్ని గ్రామ భారతి వాళ్ళు శ్రీకారం చుట్టారు, భూమి సుపోషణ్. భూమి సుపోషణ్, సాయిల్ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. భారతదేశంలో మనం భూమిలో 10,000 సంవత్సరాల నుంచి మనం దున్నుతున్నాం అదే భూమిని. భారతదేశం చాలా ప్రాచీన నాగరికత, మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా రెక్లెస్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం భూమి వనరులు లాస్ట్ 30-40 ఇయర్స్లో. అంటే 10,000 సంవత్సరాలుగా జరగని హాని భూమికి గత 30-40 సంవత్సరాలు జరిగింది. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రసాయనిక ఎరువులు వాడటం వలన ఆ భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్, చాలా మైక్రో ఆర్గానిజం చచ్చిపోయి భూమి నిస్సారం అవుతుంది. చాలా స్థాయిలో అయింది. అండ్ ఆల్సో డిజర్టిఫికేషన్, చాలా భూమి డిజర్ట్గా మారుతుంది. ఎప్పుడు ఇలానే పచ్చగా ఉంటుంది ఇంకా 100 సంవత్సరాల పాటు. మనం ద వే వి ఆర్ గోయింగ్, ద వే వి ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద రిసోర్సెస్, ఎక్స్ప్లాయిటింగ్ నేచర్, there is no guarantee. మీరు ఇప్పుడు సౌదీ అరేబియా, I was just watching a video the other day. There is a place called Alula in Saudi Arabia.
అక్కడ వాళ్ళు ఒక రెక్టాంగులర్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఆ రెక్టాంగులర్ ఫార్మేషన్స్ అంటే వాడు పూర్వీకుల్ని అప్పుడు బ్రతికినటువంటి వాడు. అక్కడ మనిషి చనిపోతే ఆ స్టోన్స్ పెట్టేసేసి అట్లా ఒక రెక్టాంగులర్ ఫార్మేషన్ లాగా ఉంది. అంటే కింద అన్ని కూడా ఈ డెడ్ బాడీస్ ఉన్నాయని వాడు అనుకుని ఏమున్నాయని క్యూరియాసిటీ ఇప్పటివరకు దాన్ని టచ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని మొన్న సౌదీ అరేబియా ప్రొఫెసర్స్, ఆర్కియాలజిస్టులు ప్లస్ వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆర్కియాలజిస్ట్ కలిసి తవ్వితే ఇక్కడ చాలా బొగ్గులు కుప్పలు ఉన్నాయి. దాంతోపాటు జంతువుల యొక్క ఎముకలు, ముఖ్యంగా క్యాటిల్, ఆవులు, ఎద్దులు కొమ్ములతో సహా ఉన్నాయి. వాళ్ళు కార్బన్ డేటింగ్ మెథడ్తో వాడు ప్రయోగం చేసి చూస్తుంది ఎప్పటిది ఆ సైట్ అని చూస్తే 7,000 సంవత్సరాల క్రితంది. అంటే 7,000 క్రితం, 1,000 సంవత్సరాల క్రితం అక్కడ ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఆవులు కానీ ఎద్దులు కానీ కనపడవు మాకు అక్కడ, ఎందుకంటే గడ్డి లేదు. ఎడారి 7,000 సంవత్సరాల క్రితం పచ్చటి భూమి, అక్కడ చెట్లతో ఉన్నటువంటి భూమి ఇప్పుడు ఎడారిగా ఉంది. అంటే ఒకప్పుడు గొప్ప నాగరికత, గొప్ప సివిలైజేషన్ అక్కడ ఎగ్జిస్ట్ అయింది. దట్ ఇస్ ద ప్రూఫ్, సైంటిఫిక్ ప్రూఫ్ అది. ఇప్పుడు మన ఆవులు గేదెలు పెంచడానికి లేదు అక్కడ, ఎందుకంటే గడ్డి లేదు, వర్షం పడదు, పూర్తి డిజర్ట్. అదేవిధంగా మనం చేస్తున్నాం, ప్రకృతిని అంత హాని చేస్తున్నాం. 40 సంవత్సరాలు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ హై. Neither the government knows nor many of the voluntary organizations also know. It's a major problem. నీళ్లు కన్నా ముఖ్యంగా ఇప్పుడు సాయిల్ యొక్క ఫర్టిలిటీని మనం పరిరక్షించాలి, భూసారాన్ని పరిరక్షించాలి. రైతులు ఏం చేస్తున్నారు? ఈ భూసారం క్షీణించిపోతున్న కొద్దీ ఇంకా రసాయనిక ఎరువులు ఎక్కువ వేస్తున్నాం. ఎక్కువ వేస్తే ఇంకా బాగుపడుతుంది. కానీ ఇంతకుముందు 2 బస్తాలు వేసాడు, ఇప్పుడు 4 బస్తాలు వేయడం మొదలు పెట్టారు. అంటే ఇంకా పూర్తి హాని, ఎసిడిటీ పెరిగిపోతుంది, మొత్తం మైక్రోబ్స్ అన్ని చచ్చిపోతాయి. మనకి తెలియదు. నో సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు యాక్చువల్లీ ఫైండ్ అవుట్ the total number of flora, bacterial flora that exists in the first 5 centimeters of topsoil. ప్రతి 5 సెంటీమీటర్, మొదటి 5 సెంటీమీటర్లో ఎంత బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది, ఎన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి, ఎన్ని వెరైటీ ఉంటాయి, ఏ సైంటిస్ట్ కూడా ఇప్పుడు పూర్తిగా దాన్ని మ్యాప్ చేయలేదు. ద వరల్డ్ యూనివర్స్ ఇస్ సో కాంప్లెక్స్. అందుకని ఇందాక మురళి గారు చెప్పారు, అబ్జర్వ్ చేయాలని చెప్పి. యు కాంట్ పాస్ జడ్జ్మెంట్ జస్ట్ లైక్ దాట్. చాలా సింపుల్గా కనపడుతుంది, బట్ ఆ సాయిల్లో ఏమైంది, మట్టేగా అంటాం. ఆ మట్టిలో ఎన్ని మైక్రోబ్స్ ఉన్నాయి, ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి, ఎంత యాక్టివిటీ నడుస్తుంది, మనిషి మస్తిష్కానికి అందేది కాదు. చెట్ల నుంచి కింద నుంచి నీళ్లు మీకు మినరల్స్ని తీసుకొని మనకి పొలాన్ని ఇస్తుంది. అది నీళ్లు ఆ మినరల్స్ని తీసుకునే ప్రక్రియలో ఎలాంటి మినరల్స్ తీసుకుంటుంది, ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా మన పొలానికి తీసుకొస్తుంది, ఎవరికైనా తెలుసా? పూర్తిగా తెలుసాం. వేరు అండర్స్టాండింగ్ ఇహ మనం చదువుతున్న బాటనీ, ఫిజియాలజీ మనకి కంప్లీట్ పిక్చర్ ఇవ్వదు. సో యూ నీడ్ టు హ్యావ్ అబ్జర్వేషన్ ఐ, ఇంక్యూటివ్నెస్ ఉండదు, జిజ్ఞాస. పిల్లలుగా ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. మోడర్న్ ఎడ్యుకేషన్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, సైకాలజిస్ట్ స్కూల్కి పోకపోతే, ఇందాక పిల్లలు కూడా చెప్పారు, బిల్ గేట్స్, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా సెమీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే హావ్ బికమ్ బిలియనీర్స్. పూర్తిగా ఎడ్యుకేషన్ కనుక చదువుకుంటే వాళ్ళు కూడా మళ్ళా వెళ్ళిపోవాలి సాధారణంగా. సో ద థింగ్ ఏంటంటే, ద కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డిస్ట్రాయింగ్ 75% ఆఫ్ ద న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఈ సాంప్రదాయక విద్య ద్వారా ఏమవుతుందంటే 75% యాక్చువల్లీ న్యాచురల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా నాశనం అయిపోతుందంట. ఇందాక పిల్లవాడు చెప్పాడు, ప్రతిభ. విద్య ఏం చేయాలి? ప్రతిభని వెలికి తీయాలి. అవున ప్రతిభని అది కాస్త మస్కేసేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే కెనాట్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ సిటీస్లో అది జరుగుతుంది పరిణామం. అండ్ పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకోలేకపోతాం. చిన్న సమస్య వచ్చినా కన్ఫ్యూజ్ అయిపోతాం, కంగారు పడిపోవడం, భయపడిపోవడం, అమ్మనామని భయపెట్టేయడం, ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ బీయింగ్ ఎంపవర్డ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ప్రశ్నించి ఓకే ఆ జిజ్ఞాసను పెంచుకొని డిస్కషన్, డిబేట్ ద్వారా. ఇండియా బేసికలీ డైలెక్టికల్ కల్చర్ ఇప్పటి నుంచే ఉండేది. శంకరాచార్య వారు వాగ్వాదాలు అంతే, రేజర్ షార్ప్ ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఆయన అద్వైత యొక్క సుప్రీమసీని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని ఇప్పుడు అంత జీనియస్ ఉంది భారతదేశంలో. మనకి ఇక్కడ భారతదేశంలో అంతకాలం మనకి ఎంత తెలియటట్టునే అర్థం కాదు. నేను అదే మా స్పోకన్ ఇంగ్లీష్ పిల్లలు కూడా చెప్తూ ఉంటాను. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మన ఒక కమిషనర్ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ సిటీకి. వచ్చి అన్నది, స్వామీజీ మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే అందరూ మేనేజర్లే, ఎవ్రీబడి ది లీడర్, నో బడి టు ఫాలో. లీడర్షిప్ అంటే అది చాలా జీనియస్ ఉండాలి కదా, నాయకుడు కావాలంటే. ప్రతి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది, ఆ జీనియస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ దట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గనైజ్ జీనియస్. ఎవ్రీబడి ది జీనియస్. ఒకళ్ళు జీనియస్ ఉంటే ఆయన నాయకుడిగా పెట్టి మిగతా వాళ్ళందరూ మీరు అనుసరించడం చెప్పచ్చు. ఇప్పుడు అందరిలో జీనియస్ ఉంటే అందరూ నాయకులు కావడానికి సమర్థన. మరి ఎవరు కింద ఎవరు పని చేయాలి చెప్పండి. అందుకని అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు, కింద ఎవరు లేరు చేయడానికి. సో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ జీనియస్ అండ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇన్ దిస్ కంట్రీ. మనం ఇక్కడ ఉంటే మనకు అర్థం కాదు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ జాతి వాళ్ళు ఆశ్చర్యపోతున్నాం, అమ్మ బాబు ఈ భారతదేశంలో కూడా భారతీయులు. మనం ఒక ఎన్ఆర్ఐ చెప్తున్నాడు, కొన్ని స్కూల్స్లో అయితే అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రవేశపెట్టారు, వాళ్ళ పిల్లలు అడ్మిషన్ తీసుకోరంటారు. ఎందుకంటే అమ్మ బాబు అక్కడ అందరూ ఇండియన్స్ ఉంటారు, వద్దు ఆ స్కూల్ వద్దారు. ఎందుకు?
ఈ పిల్లలకి ఆత్మనిర్భర భావానికి గురవుతారు వాళ్ళ పిల్లలు. ఆ ఇండియన్స్తో పోటీ పడలేక వాళ్ళందరికీ టాప్ గ్రేడ్స్ టాప్ ర్యాంక్స్ వస్తుంటే వీళ్ళు ఆ మధ్యలో ఎక్కడ మిగలరు. వాళ్ళ ముందు వీళ్ళు చాలా ముద్దభాయంగా నిర్మించుకోవాల్సి వస్తుంది. తద్వారా ఆత్మనిర్భర భావానికి గురవుతారు. కాబట్టి ఆ స్కూల్స్లో ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారో ఆ స్కూల్స్లో వాళ్ళ వైట్సే వాళ్ళ పిల్లల్ని చెప్పించట్లేదు. అది మనకి రాత్రి వచ్చినటువంటి బుద్ధి కాదు, డైరెక్ట్ కల్చర్. కాబట్టి మన ఋషులు మునులు ప్రశ్నించే తత్వాన్ని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నాశనం చేశారు చాలా. మళ్ళీ దాన్ని మనం తీసుకురావాలి మన విద్యా విధానంలోకి. తద్వారా రియల్ టాలెంట్, రియల్ జీనియస్ ఏదైతే ఉందో పిల్లలలో అది బయటికి రావాలి. అప్పుడు నిజంగా మనం ప్రపంచాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. సో టుడే యాక్చువల్లీ వీ డోంట్ సెలబ్రేట్ దిస్ డే, ఎందుకంటే వివేకానంద స్వామీజీ దేహత్యాగం చేసిన రోజు మాకు విషాదకరమైన రోజు. సో వీ సెలబ్రేట్ ఓన్లీ ద బర్త్డే, నాట్ ద డెత్ డే ఆఫ్ వివేకానంద. సో బట్ యూ మస్ట్, నేను చెప్పేది ఏంటంటే, ఐ కెన్ స్పీక్ ఫర్ 1 more hour, బట్ ఐ డోంట్ వాంట్ థ్యాంక్స్ యూ సో మచ్. అంటే మేక్ వివేకానంద యువర్ గైడ్, యువర్ ఫిలాసఫర్, యువర్ కంపానియన్, ఫ్రెండ్ ఫర్ లైఫ్. చేస్తారా? మీరు గొప్పవాడు కావాలని ఎంతమందికి లక్ష్యం ఉంది? ఎంతమందికి గొప్పవాడికి చేతులెత్తండి. వెరీ గుడ్. అందరూ గొప్పవాడు కావాలనుకుంటున్నారు కదా? నేను సీక్రెట్ చెప్తాను మీకైతే. మీరు గొప్పవాడు కావాలంటే మీరు ఏం చేయక్కర్లేదు, మీరు భారతదేశం గురించి తెలుసుకోవాలి. వాట్ యూ షుడ్ డూ? గొప్పవాడు కావాలంటే భారతదేశం గురించి తెలుసుకోవాలి. భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానంద సంబంధించి చదవాలి. అందరు గొప్పవాడు కావాలనుకుంటున్నారు కదా? గొప్పవాడు కావాలనుకున్న భారతదేశం గురించి తెలుసుకోవాలి. మీ దేశం గురించి తెలుసుకుంటే చాలా మీరు గొప్పవాడు అయిపోతుంది. నో ఇండియా బికమ్ గ్రేట్, నో డౌట్. వివేకానంద అందుకని గొప్పవాడు ఆయన, ఎందుకంటే భారతదేశం నుంచి ఆయన తెలుసు. మనందరం భారతీయులు కదా, నా దేశం నుంచి నాకు తెలియదు, ఏం లేదు, నీకు తెలియదు, నాకు తెలుసు. భారతదేశం నుంచి మీకు ఎంత తెలుసో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నా, నాకు ఇంకా పూర్తిగా కాదు, 5% కూడా తెలియలేదు. వివేకానంద స్వామి చదివిన తర్వాత భారతదేశం నుంచి నాకు మన గ్లోరీ గురించి, మన వైభవం గురించి, మన నాగరికత యొక్క గొప్పతనం గురించి కొద్దిగా తెలిసింది. మహాత్మా గాంధీ అంటారు, వివేకానంద స్వామిని చదివిన తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అన్నారు. ఎందుకు పెరిగిందా? ఆయన భారతదేశం అర్థమైంది కాబట్టి భక్తి పెరిగింది, అంతే కదా? దేశం అర్థం కాకుండా భక్తి ఎట్లా పెరుగుతుందమ్మా? కాబట్టి మీరందరూ గొప్పవాడు కావాలని లక్ష్యం ఉంటే మీరు ఏం చేయాలంటే భారతదేశం గురించి తెలుసుకోవాలి. భారతదేశం ఎక్కడ అంటే మాతృభూమి కదా, మన మాతృభూమి గురించి మనం తెలుసుకోవాలి. మన మాతృభూమి యొక్క వైభవం గొప్పతనం మనకు తెలుసు అనుకుంటాం, తెలియదు. సో మన మాతృభూమి యొక్క వైభవం తెలియాలంటే వివేకానంద స్వామిని చదవాలి. అందుకని నేను చెప్పాను ఇప్పుడు, మేక్ వివేకానంద యువర్ గైడ్, యువర్ ఫిలాసఫర్, యువర్ ఫ్రెండ్, కంపానియన్ ఫర్ లైఫ్. జీవితానికి ఆయన ఒక స్నేహితుడిగా, ఒక గైడ్గా, ఒక తత్వవేత్తగా, ఒక మార్గదర్శకుడిగా ఎంచుకోండి. మీ జీవితాలు బంగారు జీవితాలు అవుతాయి. మీకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మీరు దేశానికి సంపద అవుతారు. మీరు దేశానికి, మీ కుటుంబానికి గర్వకారణం అవుతారు. మీరందరూ అలా దేశం గర్వించే వ్యక్తులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. వివేకానంద స్వామీజీ మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. వెంకటరెడ్డి గారు, ప్రమోద్ గారు, వెంకటేష్ గారు చేస్తున్న కృషిని మరొకసారి అభినందిస్తూ, నా వంతు whatever the little contribution that I can do hereafter, I will try my best. ఎందుకంటే ఇప్పుడు I'm involved in so many activities. ఎందుకంటే తెలుసు యాక్చువల్గా సిలబస్ మార్చే ప్రక్రియలో ఉన్నాం. ఎందుకంటే చాలా నిర్లక్ష్యం చేసినటువంటిది, తద్వారా చాలా ఎనీ ప్రైస్ వీఆర్ పేయింగ్ నౌ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద కంట్రీ. మనం ఇండివిజువల్గా ఒక సంస్థ పెట్టి ఇట్లా కొద్దిమందికి చేస్తే సరిపోదు. దేశం చాలా పెద్దది. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి, సమూలంగా ప్రక్షాళన చేయాలి, గొప్ప వ్యక్తులను తయారు చేయాలి. 1899లో వివేకానంద స్వామి ఒక మాట అంటారు. అప్పుడు మన భారతదేశంలో 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నున్నాయి యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు మన దేశంలో? ఎనీ ఐడియా? అప్రాక్సిమేట్ నంబర్? భారతదేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి సార్? వీ హ్యావ్ అరౌండ్ 750 యూనివర్సిటీస్. రైట్? అప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు 1899 వివేకానంద స్వామి మాట్లాడేటప్పుడు, ఒకటి బాంబే ప్రెసిడెన్సీలో, ఇంకోటి మద్రాసులో, ఇంకోటి కలకటాలో. వివేకానంద మేక్స్ ఎ స్టేట్మెంట్, 3 universities in 50 years together could not produce one single original man. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అప్పుడంటే బ్రిటిష్ వాడు పాలిస్తున్నారు. వాళ్ళకి గొప్పవాళ్ళు తయారు చేయాలంటున్నది వాళ్ళ విద్యా విధానం యొక్క లక్ష్యం కాదు. వాడు మనల్ని బానిసలుగా ఉంచి మనల్ని దోచుకొని మన ధనం, మన సంపత్తి అంతా కూడా అక్కడ
ఇంగ్లాండ్కి దోచిపెట్టాలి, అది వాళ్ళ లక్ష్యం. కాబట్టి అలాంటి విద్యా విధానం వాళ్ళు ఎంచుకున్నారు. బాగానే ఉంది, అది వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు తెలియజేయమైనా మనకు అర్థం కాదు. సో ఇప్పుడైనా అసలు మేలుకొని ప్రక్షాళన చేయడానికి కోరుకుంది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా సిగ్నిఫికెంట్ చేంజెస్ దే ఆర్ మేకింగ్. అండ్ ఐ హోప్ యాక్చువల్లీ ఫ్యూచర్ విల్ బీ గ్రేట్. అండ్ నౌ దే హ్యావ్ ఫౌండ్ దట్ యాక్చువల్లీ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద సిస్టమ్, నాట్ విత్ ద పీపుల్ యాజ్ సచ్. ఆ విధంగా కూడా కొంత కృషి జరుగుతుంది. ద్వారా రేపటి తరం ఇంకా గొప్పగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మై ఒపీనియన్, ఎడ్యుకేషన్ చేంజ్ అయినప్పుడు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వివేకానంద స్వామి విద్య యొక్క లక్ష్యంగా చెప్తారు, వ్యక్తి నిర్మాణం జరగాలి, వ్యక్తి నిర్మాణం జరగాలి. మ్యాన్ మేకింగ్ రిలీజియన్ అండ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ యూ వాంట్ టు సేస్. వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని, మంచి సంస్కారాన్ని అందించిన విద్య కాదండి. సో సంస్కార సంపద చాలా గొప్ప సంపద. ఆ సంస్కారం ఉంటే మీకు ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత ఉన్నప్పుడు ఎన్ని నైపుణ్యాలైనా మనం సంపాదించుకోవాలి. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సంస్కార అండ్ దెన్ యూ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. యూ విల్ లూజ్ యువర్ ఫోకస్, యూ లూజ్ యువర్ అటెన్షన్, యూ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ లేనప్పుడు మనం ఏం చదవలేము, నైపుణ్యాన్ని సంపాదించుకోలేము, చదివింది కూడా ఏం గుర్తుండదు. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. సో అండ్ ఆల్సో వీఆర్ ట్రైన్ టు అవర్ బెస్ట్ టు ఇంట్రడ్యూస్ సమ్ సాధనాస్ ఇన్ స్కూల్స్. కేవలం థియరీ కాకుండా రోజు కొంచెం ప్రార్థన చేయడానికి ఒక చిన్న గదిలో వేర్ యాక్చువల్లీ స్టూడెంట్స్ ఆర్ ఇంక్లైన్, దే కెన్ గో దేర్ అండ్ దే కెన్ మెడిటేట్ ఫర్ సమ్ టైమ్, దే కెన్ ప్రే, భగవంతుడు ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడ స్కూల్లోనే అవకాశం ఉండాలి. ఎందుకంటే స్కూల్ 8 గంటలు ఉంటారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు, కలిసిపోతారు. టెంపుల్ వెళ్ళడానికి ఎక్కడ వీలు ఉంది, ఎవరి టైం లేదు. ఈరోజు పల్లెటూరు వాళ్ళకి లేదు, పట్టణంలో ఉండడం లేదు. టెంపుల్స్ ఉన్నాయి కానీ రెగ్యులర్గా వెళ్ళాలంటే టైం లేదు కదా. అందుకని మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అక్కడే ధ్యానం చేసుకోవడానికి, మధ్యలో ఇంటర్వెల్ ఉన్నప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, అరగంట ఖాళీ ఉన్నప్పుడు భగవంతుడి నామాన్ని జపించడానికి, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండాలి. సో ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ లెబొరేటరీ ఎట్లా ఉంటుందో, గ్రంథాలయం ఎట్లా ఉంటుందో అట్లనే ఒక ధ్యానం గది ఉండాలి. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో పెడుతున్నారు. అట్లా ఒక గది యూ కెన్ గో అండ్ మెడిటేట్, సిట్ ఇన్ కంటెంప్లేషన్ సమ్ టైమ్. ఏమీ ఆలోచించకుండా జస్ట్ మనలో మనం ఉండటం, అది అలవాటు చేయాలి. ఆ ఏకాంతాన్ని అలవాటు చేయాలి. తద్వారా యాక్చువల్లీ బిల్డప్ స్టన్, ఆత్మ పరిశీలన మనకు అలవాటు అవుతుంది. సో మనకి ఎక్కడ క్యాంపసెస్లో యూ నాట్ ఫైండ్ దిస్. ఎందుకంటే ఇండియా ఈజ్ అ మల్టీ రిలీజియస్ కంట్రీ, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. మరి అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారన్న భయంతో, అపోహతో దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ దట్. అది కూడా పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడిప్పుడే కొంతమంది స్టార్ట్ చేశారు, మన కేశవ కాలేజ్ స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. పిల్లలందరూ వెళ్ళి అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటున్నారు. మధ్యలో కాలేజీలో ఉన్నప్పుడే టైం దొరికినప్పుడల్లా, లీజర్ ఉన్నప్పుడల్లా 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటున్నారు. తద్వారా వాళ్ళ కెపాసిటీ, సామర్థ్యాలు పెరుగుతాయి. their competencies will get enhanced, capacities will get enhanced. సామర్థ్యాన్ని పెంచకుండా మనం చదువు నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకోవాలి. నాకు అది కెపాసిటీ ఉండాలి కదా, నా కెపాసిటీ పెంచుకోవాలి కదా. మారుతి 800లో నేను పోయి అక్కడ నేను చంద్రమండలానికి వెళ్తానంటే గుర్తుగా, రైట్? లేకపోతే దాన్ని తీసుకుని ఫార్ములా రేస్లో పెట్టి మనం అక్కడ 400 కిలోమీటర్ స్పీడ్ పోతుందా? 4 డైరెక్షన్ వెళ్ళిపోతాయి అంతే. ఓకే, దట్ విల్ హ్యాపెన్. So you have to enhance the capacities and competencies of the individuals. The spiritual empowerment is also needed here. కొన్ని స్కూల్స్ ముందుకు వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్ అన్నా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మురళీ మనోహర్ గారు చాలా పెద్దవారు, ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. సో ఆయన తెలుగు బికాజ్ మీ అందరికోసం ఆయన పోతున్నాడు. సో గవర్నమెంట్లో అది చేసి పెద్ద పెద్ద ఐఐటీస్, ఐఎమ్స్లో కూడా మెడిటేషన్ హాల్ ఎవ్రీ కాలేజ్ షుడ్ హ్యావ్. And students must be encouraged to go there and sit there for some time and spend some time in contemplation. ఏకాంతంలో ఉండటం అలవాటు చేయాలి. సరిగ్గా 40-50 సంవత్సరాల తర్వాత నేను ఏకాంతంలో ఉంటే రాదు, అప్పుడు కష్టం, ఉండలేదు మనిషి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా చాలా రెస్ట్లెస్గా ఉంటారు, ఒక చోట కూర్చోలేదు ప్రశాంతంగా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ కల్చర్ అనేటువంటిది, ఆ సంస్కృతి అనేటువంటిది, ఆ అభ్యాసాలు, ఆ సాధనలు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. మొక్క వంగనది మనందరం మానం చేసిన తర్వాత వంకాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, వంగదు, అట్లా ఎరుగుతారు కానీ వంగదు. సో ఎవ్రీ లైఫ్లో మనకి ఈ ట్రైనింగ్ అందాలి. యోగ భూమి భారతదేశం. ప్రాచీన కాలంలో మనకి కూర్చున్న పిల్లలు మా స్వామీజీ ఉన్నారు, రంగనాథ అంజని, మన దగ్గర నుంచి తీసుకున్నారు ఈ జైన్ మెడిటేషన్. ఇదంతా ధ్యానం అనేటువంటిది భారతదేశంలో, చైనాలో, జపాన్లో, కొరియాలో వాళ్ళు ఎంత పురోభివృద్ధి సాధించారు చూడండి. మా స్వామీజీ ఒకసారి అక్కడ జపాన్ వెళ్ళి, వాళ్ళ భాష రాదు ఇంగ్లీష్, జపాన్లో జపనీసే మాట్లాడతారు, వేరే ముక్క రాదు, ఇంగ్లీష్ ఏబిసిడి కూడా రాదు. మనం చాలా మంది ఆ విషయం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి 45 నిమిషాలు ఆయన ఉపన్యాసం ఇస్తే ఆ స్కూల్ పిల్లలు అట్లనే శిలా విగ్రహాలా కూర్చున్నాడు, ఆశ్చర్యపోయాడు. అది ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వాడికి ఇంగ్లీష్ అర్థం కాదు. సెంటెన్స్ బై సెంటెన్స్ జపనీస్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. 45 minutes ఈ స్పోక్. చుట్టుపక్కల సౌండ్స్ వచ్చినాయి,
అక్కడ ప్రాబ్లమ్ నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ ఇటు తిరగడం కానీ అటు తిరగడం కానీ చేయలేదు. 45 నిమిషాలు వాడు ఏకాగ్రత చూసి స్వామిజీ ఆశ్చర్యపోయారు. భారతదేశం నుంచి తీసుకొని ఈ శిక్షణలు ఈ సాధనలన్నీ వాళ్ళు అభ్యసిస్తున్నారు. వాళ్ళ దేశం ఎంత పురోభివృద్ధి చెందింది. 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, చెప్పండి. 13 కోట్లు 14 కోట్ల పాపులేషన్. మన జ్ఞానం అంతా మనది, ఆచరణ అంతా వాడాలి. అంటే వదిలిపెట్టాం. థ్యాంక్స్ టు అవర్ సెక్యులరిజం. గాంధీ స్కూల్స్లో కూడా ఈ అభ్యసనాలు కూడా మనం మొదలు పెట్టించాలి. వెంకటరెడ్డి గారు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే పిల్లలతో కాస్త ధ్యానం చేయించాలి. రోజు ప్రార్థన చేయాలి. కొద్దిసేపు భగవంతుని నామం భజన చేయడం వల్ల సత్వగుణం కలుగుతుంది. ఆ సత్వగుణం ద్వారా మనకి చదివినప్పుడు ఇంకా బాగా గుర్తుంటాయి, తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడి అనుగ్రహం మన మీద వస్తుంది, కలుగుతుంది. ఇప్పుడు వెరీ టేక్ హిజ్ నేమ్. కలిగానికి భగవంతుడి నామం చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. గాయత్రి మంత్రాలు చెప్పించవచ్చు మీరు. ఆ భజనలు అలవాటు చేసి భారతదేశం మళ్ళీ కూడా మేము చేయాలంటే మనం ఈ పిల్లలందరికీ కూడా శిక్షణ కలపాలి. ఐ సీ వెరీ రియలీ పిల్లలు చూస్తుంటే మాల్ న్యూట్రిషన్ చాలా ఉంది. హైదరాబాద్కి మీరు 50 కిలోమీటర్ దూరంలో కూడా లేదు. ఆడపిల్లలు సన్నగా ఉన్నారు. మీరు రేపు తల్లులు అవుతారు. వాట్ కైండ్ ఆఫ్ ప్రొజెక్ట్ యూ బ్రింగ్ ఇన్ టు ద వరల్డ్. నెక్స్ట్ జనరేషన్ విల్ బి మచ్ వీకర్ దాన్ యూ ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్. సో యూ మస్ట్ ఫోకస్ ఆన్ కొంచెం రుద్రమదేవి లాగా, ఝాన్సీదేవి లాగా, లక్ష్మీవారి ఉండాలి. దానికి ఉండాలంటే ఫిజికల్గా మస్ట్ బి ఫిట్. ఇంకా స్పోర్ట్స్ ఆడి ఇట్ ఆల్సో మస్ట్ టేక్ న్యూట్రిషియస్ ఫుడ్. పోషకాహారం మీద ధ్యాస పెట్టాలి. తెలంగాణ సమస్య ఏంటంటే పల్లెటూళ్ళకి వెళితే రోజు పచ్చడి మెతుకుతుందో 15 రోజుకి ఒకసారి కూడా కేజీ మాంసం తెచ్చేసుకుని తినేస్తారు. మిగతా 14 రోజులు పచ్చడి కారం. అది నాట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్. అదే కేజీ మాంసానికి పెట్టే డబ్బులతో ఒక 15 రోజులు కోడి కూడా తినచ్చు, పప్పు ఆకుకూరలు తినచ్చు. ఇట్స్ బ్యాలెన్స్ డైట్. ఎవ్రీడే బాడీ రిక్వైర్స్ మినిమం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ కదా. ఆ మినిమం అన్నట్లే ఒకరోజు బాగా పెడతాం ఒక శరీరానికి కాదు. మిగతా 14 రోజులు స్టార్వింగ్, ఉపవాసం, శని ఉపవాసం. రైట్? ఇట్స్ నాట్ బ్యాలెన్స్ డైట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ద్వారా కనీసం అది కూడా చెప్పకపోతే మీ అమ్మ నాన్న కూడా కన్విన్స్ చేయాలి. సో ఆ బ్యాలెన్స్ డైట్ నాట్ జస్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎలా తినాలో తెలియదు అంటే నేను చెప్తున్నాను కదా. 15 రోజులు ఒకసారి మనం తెచ్చేసుకుంటాం. మళ్ళీ మిగతా 14 రోజులు కూరలు కూడా బతకం ఎక్కువ తినేస్తాం. సో వివేకానంద స్వామి అందుకని మళ్ళీ చెప్తున్నాను, సౌండ్ మైండ్ లైఫ్ ఇన్ సౌండ్ బాడీ. స్ట్రెంత్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటే బలమే జీవనము, బలహీనతే మరణము. ఆయన బలం గురించి మాట్లాడినప్పుడు శారీరక బలము, మానసిక బలము, ఆత్మ బలం 3 ఉండాలి. రిపీట్ చేయండి కోట్ ఒకసారి. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. టు బి గుడ్ and to do good, that is the whole of religion. To be good and to do good, that is the whole of religion. Expansion is life, contraction is death.